Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC Exam 2026 30-day crash course series. ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు డే 21లో ఉన్నాము. డే 21లో మోడర్న్ హిస్టరీకి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్, ఐఎన్సీ సెషన్స్ అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ అండ్ రివోల్ట్ ఆఫ్ 1857 పైన ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ మనం చేస్తున్నాము. ఎందుకు ఇక్కడ పార్ట్ 2 అని ఇచ్చాను అంటే పార్ట్ 1లో ఆల్రెడీ ట్రైబల్ అండ్ పీజెంట్ రివోల్ట్స్ అనేది నేను కవర్ చేశాను. అది కమెంట్ సెక్షన్లో ఇస్తాను ఆ వీడియోని, చూడని వాళ్ళు చూడండి. సో ఇది ఎందుకంటే రివోల్ట్ ఆఫ్ 1857 నుంచి అసలు చాలా ఇంపార్టెంట్. అసలు చెప్పాలంటే ప్రతి షిఫ్ట్లో కూడా ఒక క్వశ్చన్ కనిపిస్తుంది, అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. తర్వాత ఐఎన్సీ సెషన్స్, తర్వాత గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వన్స్. సో డిలే చేయకుండా బిగిన్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్లో వీడియోస్కి, ఇప్పుడు క్రాష్ కోర్స్లో వీడియోస్కి అంతా కూడా లైక్స్ చేస్తున్నారు, హైప్స్ కూడా చేస్తున్నారు, కమెంట్స్, షేర్స్ అన్నీ చేస్తున్నారు. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా మోటివేట్ చేస్తుంది మీ ఈ యాక్టివిటీస్ అంతా కూడా. అలానే ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 వాజ్ హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? 1885లో మన ఫస్ట్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ సెషన్ జరిగింది కదా. ఎక్కడ జరిగింది అంటే బాంబేలో జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క ఎంసీక్యూ కూడా ఇంపార్టెంటే, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, అలా కాదు. చాలా ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను. నెక్స్ట్, హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885? 1885లో బాంబేలో జరిగిందని ఇంతకుముందు చూసాం కదా. ఎవరు ప్రిసైడ్ చేశారు అంటే, ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే డబ్ల్యూసి బెనర్జీ. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండెడ్? ఏ ఇయర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఫౌండ్ చేశారు అంటే 1885లో. ఎవరు ఫౌండ్ చేశారు అంటే ఏవో హ్యూమ్ ఈయన ఒక బ్రిటిషర్. ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయ్యింది అంటే డఫరిన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫామ్ అయిందనమాట. సెకండ్ సెషన్ ఎక్కడ జరిగింది? సెకండ్ సెషన్ 1886లో జరిగింది కదా. ఎక్కడ జరిగింది అంటే క్యాల్కటాలో. నెక్స్ట్, ఎవరు హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇప్పుడు చూడండి, ఆర్ఆర్బీస్లో కానీ ఎస్ఎస్సి ఏదైనా కూడా ఈ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో కూడా ఫస్ట్ అని ఉంటారు కదా. ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ విమెన్, ఆర్ ఫస్ట్ ఇలా ముస్లిం ప్రెసిడెంట్, ఫస్ట్ పర్షియన్ ప్రెసిడెంట్, ఫస్ట్ హిందూ ప్రెసిడెంట్, ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్, ఇలాంటివంతా కూడా ఇంపార్టెంట్ అనమాట, ఎవరైతే ఫస్ట్గా ఉంటారు. అండ్ ఆల్సో ఇప్పుడు లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ అయితే లేటెస్ట్గా ఉన్న డెవలప్మెంట్స్, అది ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడు కానీ ఫస్ట్ అని మెన్షన్ కనిపించింది అంటే మీరు తప్పకుండా అది గుర్తుపెట్టుకోవాలి. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు ఫస్ట్ అంటే బహరుద్దీన్ తయబ్జీ. ఇన్ విచ్ సెషన్ వాజ్ ద బహరుద్దీన్ తయబ్జీ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ? ఈయన ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ అన్నాం కదా. సో ఏ సెషన్కి అంటే మద్రాస్లో జరిగిన 1887 సెషన్లో. ఫస్ట్ వచ్చి డబ్ల్యూసి బెనర్జీ ఫస్ట్ సెషన్కి. నెక్స్ట్ దిన్షా వాచా సెకండ్ సెషన్కి. థర్డ్ సెషన్కి వచ్చి బద్రుద్దీన్ తయబ్జీ. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఐఎన్సీ? ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్ అన్నారు. ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే డబ్ల్యూసి బెనర్జీ, మన ఇండియన్. ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్ ఎవరు అంటే జార్జ్ యూల్. ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్ జార్జ్ యూల్ ప్రిసైడెడ్ ఓవర్ విచ్ సెషన్? ఏ సెషన్లో ఆయన ప్రిసైడ్ చేశారు అంటే అలహాబాద్ 1888లో, 1888 ఆ ఇయర్లో. హూ వాజ్ ద ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇక్కడ ఏమన్నారు, ఇండియన్ విమెన్ అనలేదు, బ్రిటిష్ విమెన్ ఏమనలేదు, జస్ట్ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ అంటే యానీ బెసెంట్. అదే ఇండియన్ విమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సరోజినీ నాయుడు.
సో ఫస్ట్ విమెన్ ప్రెసిడెంటే అడిగారు కాబట్టి యానీ బెసెంట్ ఏ ఇయర్లో ప్రిసైడ్ చేశారు ఐఎన్సీ సెషన్ అంటే క్యాల్కటా 1917 సెషన్లో. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇండియన్ విమెన్ అన్నారు. ఇండియన్ విమెన్ టు ప్రిసైడ్ ఓవర్ ది ఐఎన్సీ సెషన్ ఎవరు అంటే సరోజినీ నాయుడు గారు. సరోజినీ నాయుడు ప్రిసైడెడ్ ఓవర్ విచ్ సెషన్? ఏ సెషన్లో ఆమె ప్రిసైడ్ చేశారు అంటే కాన్పూర్ 1925 కాన్పూర్లో. సూరత్ స్ప్లిట్ ఆఫ్ ది ఐఎన్సీ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్? సూరత్ స్ప్లిట్ ఎప్పుడు జరిగింది? 1907లో. ఈ సూరత్ స్ప్లిట్ 1907లో జరుగుతున్నప్పుడు ఎవరు సూరత్ సెషన్లో ప్రిసైడ్ చేస్తున్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే రష్ బిహారీ ఘోష్. The Lucknow session 1916 of INC is famous for. ఇది ఇంపార్టెంట్, అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంటే, లక్నో సెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లక్నో సెషన్ ఏ ఇయర్లో జరిగింది? 1916లో. ఎందుకు ఫేమస్ అంటే లక్నో ప్యాక్ట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్. ఒక ప్యాక్ట్ జరిగిందనమాట. కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ కలిసి కంబైన్ అయ్యి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం ముందుకు రావడానికి. సో అందుకు ఇది ఫేమస్ అనమాట. మీరు నాకు కమెంట్ సెక్షన్లో ఏం చెప్పాలి అంటే లక్నో సెషన్ని ఎవరు ప్రిసైడ్ చేశారు అని. నేను ఒక 2 ఆప్షన్స్ వద్దులే, మీరే చెప్పండి. ఆల్రెడీ రివైజ్ చేస్తున్న వాళ్ళకి చాలా సింపుల్గా అనిపిస్తుంది. తెలీదు అంటే తెలీదు అని చెప్పండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. లక్నో సెషన్ని ఎవరు ప్రిసైడ్ చేశారు అంటే ప్రెసిడెంట్గా ఎవరున్నారు? హూ ప్రిసైడెడ్ ఓవర్ ద లాహోర్ సెషన్ ఎప్పుడు జరిగింది? 1929లో. ఇది చాలా ఇంపార్టెంట్. 1929లో పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ పాస్ అయిందనమాట ఈ లాహోర్ సెషన్లోనే. సో ఎవరి ప్రెసిడెంట్షిప్లో ఈ లాహోర్ సెషన్లోని పూర్ణ స్వరాజ్ డిక్లేర్ అయ్యింది అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్షిప్లో పూర్ణ స్వరాజ్ అంటే ఏంటి? కంప్లీట్ ఇండిపెండెన్స్. కంప్లీట్గా వాళ్ళ డొమినియన్ స్టేటస్ అవసరం లేదు, ఏ పార్షియల్ ఇండిపెండెన్స్ ఇవంతా మాకు అవసరం లేదు, మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి అని ఫస్ట్ టైం ఈ లాహోర్ సెషన్లో వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇన్ విచ్ సెషన్ వాజ్ పూర్ణ స్వరాజ్ డిక్లేర్డ్ యాజ్ ద గోల్ ఆఫ్ ఐఎన్సీ? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క గోల్గా పూర్ణ స్వరాజ్ని డిక్లేర్ చేసింది లాహోర్ సెషన్లోనే 1929 అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ హూమ్? ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ కరాచీ సెషన్ 1931 ఆఫ్ ఐఎన్సీ ఈజ్ ఇంపార్టెంట్ ఫార్. కరాచీ సెషన్ జరిగింది కదా, కరాచీ సెషన్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫండమెంటల్ రైట్స్ రెజల్యూషన్ చేశారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం 11 ఫండమెంటల్ రైట్స్ ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఎవరు ప్రిసైడ్ చేశారు కరాచీ సెషన్ని 1931లో అంటే వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా వల్లభాయ్ పటేల్. ద త్రిపురి సెషన్ 1939 ఆఫ్ ఐఎన్సీ వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై. ఎవరు ప్రిసైడ్ చేశారు త్రిపురి సెషన్? త్రిపురి అండ్ హరిపురా సెషన్ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే త్రిపురి సెషన్లో 1939లో జరిగిన దాంట్లో ప్రిసైడ్ చేసింది ఎవరు? ద గ్రేట్ సుభాష్ చంద్రబోస్ గారు, సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ హరిపురా సెషన్ కూడా సుభాష్ చంద్రబోస్ గారే. The Fezpur session 1936 of INC is significant because Fezpur session 1936లో జరిగిందంట. ఎందుకు అది ఇంపార్టెన్స్ ఉంది అంటే ఇట్ వాజ్ ద ఫస్ట్ సెషన్ హెల్డ్ ఇన్ రూరల్ ఏరియాలో ద ఫస్ట్ సెషన్ టు బీ హెల్డ్ ఎవర్ అంటే ఏంటి అంటే ఫేజ్పూర్ సెషన్. ఇట్స్ ఇన్ యూపీ ఉత్తరప్రదేశ్. సో ఎవరు ప్రిసైడ్ చేశారు? జవహర్లాల్ నెహ్రూ. The Calcutta session 1906 of INC is important because 1906లో అంటే 1907లో సూరత్ స్ప్లిట్ జరిగింది కదా, జస్ట్ బిఫోర్ సెషన్ 1906లో క్యాల్కటాలో జరిగిన ఆ సెషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ వాజ్ పాస్డ్. పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ పాస్ చేశారా? నో, స్వదేశీ మూవ్మెంట్ స్టార్టెడ్. ఇది రాంగ్. స్వదేశీ మూవ్మెంట్ స్టార్టెడ్. అప్పట్లో స్వదేశీ జరుగుతుంది కదా, ఆ మూమెంట్ స్టార్ట్ అయ్యింది ఆ టైంలో. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఆఫ్ 1889 వేర్ ద డిమాండ్ ఫర్ సైమల్టేనియస్ ICS ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా వాజ్ ఎంఫసైజ్డ్. అప్పట్లో ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ICS ఉంది కదా, ఇప్పుడు మనం UPSC కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ UPSC CSE
అప్పట్లో దాన్ని ఐసీఎస్ అనేవాళ్ళు అనమాట. అది లండన్లోనే జరిగేది, ఆ బ్రిటిష్ వాళ్ళ ఊర్లో. లండన్లోనే వెళ్ళి మన ఇండియన్స్ కూడా రాయాలనుకుంటే అక్కడికి వెళ్ళి రాసేవాళ్ళు. అక్కడ అలా కాకుండా మన ఇండియాలో లండన్లో జరిగే టైంలోనే ఇండియాలో కూడా సైమల్టేనియస్గా ఐసీఎస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాల్సిందే అని డిక్లేర్ చేయబడింది. ఆ డిమాండ్ చేసింది ఏ సెషన్లో అంటే అలహాబాద్ సెషన్ 1889. అలహాబాద్ సెషన్ 1889. సో నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇది చాలా ఇంపార్టెంట్. చెప్పండి, ఎవరు ఫస్ట్ ఇండియన్ టు పాస్ ద ఐసీఎస్ ఎగ్జామినేషన్? ఫస్ట్ ఇండియన్ టు పాస్ దిస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అప్పట్లో బ్రిటిష్ టైంలో ఎవరో నాకు చెప్పాలి కమెంట్ సెక్షన్లో మీరు. దాదాబాయి నౌరోజీ ప్రిసైడెడ్ ఓవర్ ద ఐఎన్సీ సెషన్ ఆఫ్ 1893 హెల్డ్ ఎట్. దాదాబాయి నౌరోజీ ఐఎన్సీ సెషన్ 1893లో హెల్డ్ చేస్తే ఎక్కడ ప్రిసైడ్ చేశారు అంటే లాహోర్లో. ద ఐఎన్సీ సెషన్ ఆఫ్ 1905 విచ్ సపోర్టెడ్ ద స్వదేశీ మూవ్మెంట్ అగెయిన్స్ట్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ హెల్డ్ ఎట్. 1905లో స్వదేశీ మూవ్మెంట్ని సపోర్ట్ చేస్తూ ఒక ఐఎన్సీ సెషన్ జరిగింది కదా, అది ఎక్కడ జరిగింది అంటే క్యాల్కటాలో. ఇది 1905 క్యాల్కటా సెషన్ స్వదేశీ మూవ్మెంట్ యాక్సెప్ట్ చేశారు. సారీ ఇక్కడ ఒక ఎంసీక్యూ నేను ఇలా చెప్పాను కదా, ఇది చూడండి, ఇది కరెక్టే. పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ పాస్ అయింది, కరెక్టే. 1906లో ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైం స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయింది 1905. ఆ టైంలోనే, ఆ సెషన్లోనే వాళ్ళు ఓకే చేశారు. 1906లో ఇక్కడ ఇంకో బిట్ చూడండి. హూ ప్రిసైడెడ్ ఓవర్ ది ఐఎన్సీ సెషన్ ఆఫ్ 1906 అట్ క్యాల్కటా వేర్ ద డిమాండ్ ఫర్ స్వరాజ్ వాజ్ రేజ్డ్. డిమాండ్ ఫస్ట్ టైం రేజ్ చేశారనమాట స్వరాజ్ కోసం. ఎవరు ప్రిసైడ్ చేశారు అంటే దాదాబాయి నౌరోజీ గారు. ది ఐఎన్సీ సెషన్ ఆఫ్ 1916 was which reunited moderates and extremists was held at Lucknow ఐఎన్సీ సెషన్ 1916 వెరీ ఇంపార్టెంట్. ఎవరు ప్రిసైడ్ చేశారు అని నేను మిమ్మల్ని అప్పుడు క్వశ్చన్ అడిగాను కదా, ఇక్కడే ఆన్సర్ ఉంది చూడండి. ఎవరు ప్రిసైడ్ చేశారు లక్నో సెషన్ 1916లో అంటే ఏసీ మజుందార్, అంబికా చరణ్ మజుందార్. ద ఐఎన్సీ సెషన్ దట్ అప్రూవ్డ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వాజ్ హెల్డ్ ఎట్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని అప్రూవ్ చేస్తూ, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏంటి, బ్రిటిష్ వాళ్ళతో మనం ఇండియన్స్ ఏ విధంగా కూడా కోఆపరేట్ చేయకూడదు, అంటే వాళ్ళ బిజినెస్ల్లో పాల్గొనకూడదు, వాళ్ళ ఉద్యోగాల్లో నుంచి రిజైన్ చేసేయాలి, స్టూడెంట్స్ వాళ్ళు చెప్పించే చదువులు చదువుకోకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి, ఇలాగా ప్రతి విషయంలో నాన్ కోఆపరేషన్ అనమాట బ్రిటిష్ వాళ్ళతో. సో దీన్ని ఏ సెషన్లో అప్రూవ్ చేశారు అంటే నాగ్పూర్ సెషన్లో 1920. The special Calcutta session 1920 of INC that accepted Gandhiji's non-cooperation proposal was presided over by. ఇంతకుముందు చూసాం కదా 1920 సెషన్లోనే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది ఐఎన్సి. సో ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారు అంటే లాలా లజపత్ రాయ్, ద లయన్ ఆఫ్ పంజాబ్, లాలా లజపత్ రాయ్ గారు. ద నాగ్పూర్ సెషన్ 1920 ఆఫ్ ఐఎన్సి ఈజ్ ఇంపార్టెంట్ ఫార్, దేనికి ఇంపార్టెంట్, అడాప్షన్ ఆఫ్ న్యూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాంగ్రెస్. ద ఐఎన్సి సెషన్ ఆఫ్ 1924 ఇది ఇంపార్టెంట్ చాలా. 1924 బెల్గాంలో జరిగింది. ఎవరు ప్రిసైడ్ చేశారు, ఫర్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అంతే గాంధీజీ గారు ప్రిసైడ్ చేశారనమాట, ప్రెసిడెంట్గా ఉన్నారు ఫస్ట్ అండ్ లాస్ట్ అంతే. తర్వాత నుంచి ఏ ఐఎన్సి ఆయన ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోలేదు. ఓన్లీ ఎవర్ ఐఎన్సి సెషన్ వచ్చి 1924 బెల్గాం సెషన్ అంతే. మహాత్మా గాంధీ ప్రిసైడెడ్ ఓవర్ ది ఐఎన్సి సెషన్ ఓన్లీ వన్స్, నేను చెప్పాను కదా ఓన్లీ వన్స్, అట్ బెల్గాంలో, కర్ణాటక బెల్గాంలో ఆయన ప్రిసైడ్ చేశారు. ది ఐఎన్సీ సెషన్ ఆఫ్ 1928 అసోసియేటెడ్ విత్ ద నెహ్రూ రిపోర్ట్కి సంబంధించిన ఐఎన్సీ సెషన్ 1928 ఎక్కడ జరిగింది అంటే క్యాల్కటాలో జరిగింది. హూ ప్రిసైడెడ్ ఓవర్ ది ఐఎన్సీ సెషన్ ఆఫ్ 1928 అట్ క్యాల్కటా, ఎవరు ప్రిసైడ్ చేశారు 1928 క్యాల్కటాలో, మోతీలాల్ నెహ్రూ. Madras session 1927 of INC is important because it decided to boycott Simon Commission. ముగ్గురు మనుషుల కమిషన్, ఓన్లీ బ్రిటిషర్స్, మన ఇండియన్స్ అస్సలు లేని కమిషన్, త్రీ మెంబర్డ్ సైమన్ కమిషన్ని బాయ్కాట్ చేయాలి అని మద్రాస్ సెషన్లో
రెజల్యూషన్ పాస్ చేశారనమాట. కానీ ఆ మద్రాస్ ఏరియాలోనే ఈ జస్టిస్ పార్టీకి సంబంధించిన ఇంకొంతమంది ఉన్నారులేండి, వాళ్ళు బ్రిటిషర్స్ అనమాట. వాళ్ళొక్కరే ఈ సైమన్ కమిషన్ని వెల్కమ్ చేశారు. చాలా ఫన్నీ కాదు, దేవర్ అగెయిన్స్ట్ దిస్. వాళ్ళకి బ్రిటిషర్స్కి సపోర్ట్గా ఉన్నారనమాట కొంతమంది ఆ రీజియన్లో. అలా చూడండి, మద్రాస్ సెషన్లోనే రెజల్యూషన్ తీసుకున్నారు, బాయ్కాట్ చేయాలి సైమన్ కమిషన్ని అని. అలా గుర్తుపెట్టుకోండి మీరు. 1927 ఐఎన్సీ సెషన్ ఆఫ్ మద్రాస్. హూ ప్రిసైడెడ్ ఓవర్ ద మద్రాస్ సెషన్? ఎవరు ప్రిసైడ్ చేశారు అంటే డాక్టర్ ఎంఏ అన్సారీ. The INC session which adopted the resolution on fundamental rights and national economic program. ఫండమెంటల్ రైట్స్, నేషనల్ ఎకనామిక్ ప్రోగ్రామ్ని అడాప్ట్ చేసుకున్న ఐఎన్సీ సెషన్ ఏది అంటే కరాచీలో 1931. ఎవరు ప్రిసైడ్ చేశారు? మనం ఇది చూసాం ఆల్రెడీ. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి, మీరు ఎంత అటెంటివ్గా ఉన్నారో నాకు తెలుస్తుంది. The INC session of 1937 held after provincial elections was presided over by. ప్రావిన్షియల్ ఎలక్షన్స్ 1936లో జరుగుతుంది కదా. 1936 తర్వాత వచ్చిన 1937 ఐఎన్సీ సెషన్ ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ. ద రామ్గఢ్ సెషన్ 1940 ఎవరు ప్రిసైడ్ చేశారు అంటే రామ్గఢ్ సెషన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. Maulana Abul Kalam Azad remained president of INC continuously from 1940 to 1946. 1940 నుండి 1946 వరకు ప్రెసిడెంట్గా ఉన్నారంట మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఈయనకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఉంది. ఈయన మనకి ఇండిపెండెన్స్ వచ్చాక ఈయన ఒక మినిస్టర్గా, ఒక పర్టికులర్ మినిస్ట్రీకి మినిస్టర్గా సెంటర్లో ఈయన ఎన్నుకోబడ్డారు. అది ఏ మినిస్ట్రీ మీకు తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ది ఐఎన్సీ సెషన్ ఆఫ్ 1946 విచ్ డెల్ట్ విత్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై. క్యాబినెట్ మిషన్ ప్లాన్కి సంబంధించి డిస్కషన్ జరిగిందంట ఐఎన్సీ సెషన్ ఆఫ్ 1946, అంటే జస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఎవరు అప్పుడు దాని ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే జేబీ కృప్లానీ. ది ఐఎన్సీ సెషన్ హెల్డ్ ఎట్ మీరట్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇన్ 1946 వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై జేబీ కృప్లానీ. ముందు 1946 సెషన్ అని చెప్పాను కదా, అది జరిగింది మీరట్లోనే. ది ఐఎన్సీ సెషన్ ఆఫ్ 1918 హెల్డ్ ఎట్ బాంబే వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై. 1918లో జరిగిన సెషన్ని ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే హసన్ ఇమాం. ది ఐఎన్సీ సెషన్ ఆఫ్ 1896, ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మన నేషనల్ సాంగ్ అయిన వందే మాత్రంని ఫస్ట్ టైం పాడారనమాట కాంగ్రెస్ ప్లాట్ఫామ్ పైన. ఫస్ట్ టైం వందే మాత్రం ఏంటి? మన నేషనల్ సాంగ్, మన నేషనల్ యాంథమ్ ఏంటి? జనగణమన. సో ఐఎన్సీ సెషన్ 1896 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 1896 ఈవెన్ బిఫోర్ 1900. సో ఎక్కడ జరిగింది అంటే కల్కటాలో. ఎవరు ప్రిసైడ్ చేశారు అంటే రహీంతుల్లా సయానీ. ఎవరు 1896ని ప్రిసైడ్ చేసింది? ఈయన. ఎక్కడ అంటే కాల్కటాలో. ద ఐఎన్సీ సెషన్ ఆఫ్ 1919 అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? మాంటెగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. అదే 1909 అయితే మార్లే మింటో రిఫార్మ్స్. సో ఐఎన్సీ సెషన్ ఆఫ్ 1919 హెల్డ్ ఎట్ అమృత్సర్ వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై. ఎవరు ప్రిసైడ్ చేశారు 1919లో? మదన్ మోహన్ మాల్వియా. in which INC session was the demand for Swaraj, self-government, was first formally declared. 1929లో ఏమో పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ పాస్ అయిపోయింది. డిక్లేర్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైం, స్వరాజ్ని డిక్లేర్ చేసింది మాత్రం వెరీ ఎర్లీ కాల్కటా సెషన్ 1906లోనే. సో 1906 Calcutta session is very important. The resolution to boycott the Simon Commission was passed. మనం ఆల్రెడీ చూసాం ఇది మద్రాస్ 1927లో. The resolution adopting Purna Swaraj as the ultimate goal of Congress was passed in Lahore 1929 session. The decision to celebrate 26th January as Independence Day, 26th January as Independence Day గా సెలబ్రేట్ చేసుకోవాలి అని రెజల్యూషన్ తీసుకునింది 1929లో, లాహోర్ సెషన్ 1929లో. The resolution on fundamental rights and national economic program was passed at Karachi session 1939. Resolution approving the non-cooperation movement was finally ratified.
ఇంకా ఫైనల్గా అప్రూవ్ అయిపోయింది, ఇంకా దాన్ని ఎన్ఫోర్స్ కూడా చేసేస్తారనమాట. ఎక్కడ అంటే నాగ్పూర్ సెషన్ 1920. ద రెజల్యూషన్ టు లాంచ్ సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ వాజ్ ఆథరైజ్డ్ అట్ విచ్ ఐఎన్సీ సెషన్ అంటే 1929 సెషన్లోనే. సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ 1930s ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. సో 1929 ఈ సెషన్స్ అంతా కూడా ఐఎన్సీ సెషన్స్ డిసెంబర్లో జరిగేవన్నమాట. కొన్ని రేర్ సెషన్స్ జనవరిలో అలా కూడా జరిగేవి, కానీ ఇయర్లీ సెషన్స్ అంతా కూడా డిసెంబర్లోనే జరుగుతాయి. స్పెషల్ సెషన్స్ అనేవి ఉండేవి. ఆ స్పెషల్ సెషన్స్ ఏ ఇయర్లో ఏ మంత్లో అయినా జరిగేటివి, కానీ జనరల్గా ఏ సెషన్ అయినా కూడా డిసెంబర్లోనే జరుగుతుందన్నమాట. The resolution demanding complete independence instead of dominion status was rejected at which session before accepting later అంటే 1928 Calcutta సెషన్లో. లక్నో ప్యాక్ట్ రెజల్యూషన్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ లక్నో సెషన్ పాస్ అయ్యింది. తర్వాత రెజల్యూషన్ సపోర్టింగ్ ద ఖిలాఫత్ మూవ్మెంట్ సపోర్ట్ చేస్తూ ఖిలాఫత్ మూవ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అక్కడ మిడిల్ ఈస్ట్ టర్కీ ఆ రీజియన్లో అగెయిన్స్ట్ దిస్ బ్రిటిష్ రూల్ అనమాట. సో ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. దానికి సపోర్ట్గా మన ఇండియాలో కూడా రెజల్యూషన్ పాస్ చేశారు సపోర్ట్ చేస్తూ. అది ఏ రెజల్యూషన్ అంటే క్యాల్కటా 1920 స్పెషల్ సెషన్. నేను చెప్పాను కదా కొన్ని స్పెషల్ సెషన్స్ ఉండేటివి అని. సో ఆ స్పెషల్ సెషన్లో పాస్ చేశారు. మళ్ళీ ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ మన ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మర్జ్ అయిపోయిందనమాట. దాంతోపాటు కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ వాజ్ రీఆర్గనైజ్డ్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ అట్ విచ్ సెషన్ భాషాపరంగా అంటే మన లాంగ్వేజ్ బేసిస్లో రీఆర్గనైజ్ అయ్యిందంట కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్. ఏ సెషన్లో అంటే నాగ్పూర్ సెషన్ 1920. The resolution demanding immediate independence after World War II was passed at World War II తర్వాత మాకు ఇమీడియట్గా మాకు ఇండిపెండెన్స్ ఇచ్చేయాలి మీరు బ్రిటిష్ వాళ్ళు అని మనం పాస్ చేసిన రెజల్యూషన్ ఏ సెషన్లో అంటే రామ్గఢ్ 1940 సెషన్లో. నెక్స్ట్ ద క్విట్ ఇండియా రెజల్యూషన్ వాజ్ పాస్డ్ అట్ విచ్ ఐఎన్సీ సెషన్. ఏ ఐఎన్సీ సెషన్లో క్విట్ ఇండియా? అఫ్ కోర్స్ బాంబే సెషన్ 1942. The resolution demanding dominion status within the British Empire was associated with. అప్పట్లో డొమినియన్ స్టేటస్ ఓకే మాకు బ్రిటిష్ ఎంపైర్కి అండర్లోనే అని డిమాండ్ చేస్తూ చేసిన సెషన్ ఏంటి అంటే క్యాల్కటా 1928. ద రెజల్యూషన్ ఎండోర్సింగ్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఎప్పుడు జరుగుతుంది? 1931లో గాంధీజీకి అండ్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్కి మధ్యలో. సో అది ఏ సెషన్లో జరుగుతుంది? కరాచీ 1931లో. ద రెజల్యూషన్ కండెమ్నింగ్ ద రౌలత్ యాక్ట్ ఇస్ ద వర్స్ట్ యాక్ట్ ఎవర్ అనమాట. బ్లాక్ యాక్ట్ అని కూడా అంటారు. మారణకాండం ఇది సృష్టించింది రౌలత్ యాక్ట్. సో దీన్ని కంప్లీట్గా కండెమ్ చేస్తూ అంటే దీనిపైన కంప్లీట్ నిరసన, మాకు ఈ యాక్ట్ అస్సలు వద్దు అని మనం రెజల్యూషన్ తీసుకునింది ఎప్పుడు అంటే అమృత్సర్ 1919లో, అమృత్సర్ సెషన్ 1919లో. ఈ యాక్టే కదా జలియన్వాలా బాగ్ మసాకర్కి రిలేటెడ్. సో అదనమాట గుర్తుపెట్టుకోండి. జలియన్వాలా బాగ్ ఎక్కడ ఉంటుంది? పంజాబ్లో ఉంది. సో రౌలత్ యాక్ట్కి అగెయిన్స్ట్గా పాస్ చేసిన రెజల్యూషన్ కూడా పంజాబ్లోని అమృత్సర్ 1919 సెషన్లోనే జరిగింది. అలా గుర్తుపెట్టుకోండి. ద రెజల్యూషన్ టు పార్టిసిపేట్ ఇన్ ప్రావిన్షియల్ ఎలక్షన్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వాజ్ డిస్కస్డ్ అట్. ప్రావిన్షియల్ ఎలక్షన్స్లో మనం పార్టిసిపేట్ చెయ్యాలి. 1936లో ప్రావిన్షియల్ ఎలక్షన్స్ జరిగింది. అండర్ విచ్ యాక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇప్పుడు మన దీనికి సో మెనీ ఆస్పెక్ట్స్కి బేసిస్ అనమాట. ఇండిపెండెన్స్ వచ్చాక మనం కాన్స్టిట్యూషన్ కూడా ఫ్రేమ్ చేసుకున్నాం కదా. కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసుకునేటప్పుడు మనము వేరే దేశాల నుంచి చాలా ఫీచర్స్ని మనము ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం. అలానే మన సొంతంగా బ్రిటిష్ కాలంలో చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో నుండి వచ్చిన చాలా ఆస్పెక్ట్స్ కూడా మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇంకా ఉన్నాయన్నమాట. సో ఇది ఒక బేసిస్ లాగా ఉనింది కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసుకునేటప్పుడు మనం. సో పార్టిసిపేట్ చేయాలి అని డిసైడ్ అయ్యింది ఎప్పుడు అంటే ఫైజ్పూర్ సెషన్ 1936లో ప్రావిన్షియల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి.
నెక్స్ట్ రెజల్యూషన్ దట్ స్ట్రెంథెన్ ది డిమాండ్ ఫర్ కంప్లీట్ నేషనల్ ప్లానింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ సెషన్? హరిపురా సెషన్లో. నేషనల్ ప్లానింగ్ ఇది ఉంది కదా మనకి 5 year ప్లాన్స్ ఇలాగా అలాగా నేషనల్ ప్లానింగ్ అనేది ఒకటి ఉండాలి మన దేశం కోసం అని ఒక డిమాండ్ వచ్చింది హరిపురా సెషన్ 1938. ఎవరు ప్రిసైడ్ చేశారు? మనం ఆల్రెడీ చూసాం, సుభాష్ చంద్రబోస్ గారు, ద గ్రేట్ సుభాష్ చంద్రబోస్. The resolution opposing British war efforts without Indian consent was passed at British war efforts without Indian consent. అపోజింగ్ అనమాట. ఈ బ్రిటిష్ వాళ్ళు మనకు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది కదా, అప్పుడేమో మన కన్సెంట్తో మనం పార్టిసిపేట్ చేస్తాము, ఎందుకు మనం ఒప్పుకున్నాము, పార్టిసిపేట్ చేశాక మనకి ఇండిపెండెన్స్ ఇస్తారేమో అని. కానీ వాళ్ళు మనకు ఫస్ట్ ఇండిపెండెన్స్ ఇవ్వలేదు కదా, మనకి ఏమి ఇచ్చారు, మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని ఒక మనకి చెప్పలేని యూజ్లెస్ ఒక రిఫార్మ్స్ లాంటివి ఇచ్చారనమాట, ఇండిపెండెన్స్ ఇవ్వలేదు. సో సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు మన ఇండియన్స్ ఒప్పుకోలేదన్నమాట. నో, మా కన్సెంట్ లేకుండా, మా ఇష్టం లేకుండా వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు మన కన్సెంట్ లేకుండానే ఇండియన్స్ కూడా మాతో పాటు వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేస్తున్నారు మాతో సపోర్ట్గా అన్నట్లు వీళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. సో దానికి మనం అపోజ్ చేస్తూ రామ్గఢ్ సెషన్ 1940లో ఒక రెజల్యూషన్ పాస్ చేశారనమాట. ఏంటా రెజల్యూషన్? ద రెజల్యూషన్ అపోజింగ్ బ్రిటిష్ వార్ ఎఫర్ట్స్ వితౌట్ ఇండియన్ కన్సెంట్. మా కన్సెంట్ లేకుండా మీరు మా బ్రిటిష్లో మేము వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేస్తున్నాము అని ఎలా మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు, మా కన్సెంట్ ఉంటేనే మేము పార్టిసిపేట్ చేస్తాము అన్నట్లు రెజల్యూషన్ పాస్ చేశారనమాట. ద రెజల్యూషన్ మార్కింగ్ ద షిఫ్ట్ ఫ్రమ్ మోడరేట్ మెథడ్స్ టు మాస్ అజిటేషన్. మోడరేట్ మెథడ్స్ అంటే ఏంటి? మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారు కదా, వీళ్ళదేంటి పిటిషన్స్, ప్రేయర్స్ ఇలా అనమాట. పిటిషన్స్ ఇచ్చుకుంటూ ఉండడము, వాళ్ళని ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ప్రే చేస్తూ ఉండడం, ప్లీజ్ మాకు ఇలా చేయండి, ప్లీజ్ మాకు ఇలా చేయండి ఇలా అని. అదే ఎక్స్ట్రీమిస్ట్ ఏం చేశారు? డైరెక్ట్ రెవల్యూషన్, డైరెక్ట్గా ప్రొటెస్ట్, డైరెక్ట్ అజిటేషన్, మాస్ అజిటేషన్ అనమాట, డైరెక్ట్ అటాక్స్. సో అలాంటిది ద రెజల్యూషన్ మార్కింగ్ ద షిఫ్ట్. ఇలా మోడరేట్స్ నుంచి మాస్ అజిటేషన్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు అండర్ గాంధీజీనే ఎక్కడ అడాప్ట్ చేసుకున్నారు ఆ రెజల్యూషన్ అంటే కాల్కటా 1920 స్పెషల్ సెషన్లో. నెక్స్ట్ గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్ పైన ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్? బెంగాల్కి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 వాజ్ పాస్డ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్, ఎవరి టెన్యూర్లో పాస్ చేశారు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అంటే వారెన్ హేస్టింగ్స్ టైంలోనే. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ కాల్కటా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1774 డ్యూరింగ్ హూస్ టెన్యూర్ అంటే ఈయన టెన్యూర్లోనే సుప్రీం కోర్టు కాల్కటాలో ఎస్టాబ్లిష్ చేశారనమాట. పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ 1793 వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై, ఎవరు పర్మనెంట్ సెటిల్మెంట్ని బెంగాల్లో ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ కార్న్వాలిస్. సబ్సిడియరీ అలయన్స్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ వెల్లెస్లీ. సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ తెలుసు కదా, అంటే ప్రతిదీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీకు, కాకపోతే చాలా లెందీ అయిపోతుంది. ఎక్స్క్లూజివ్గా నేను హిస్టరీ పైన లెక్చర్స్ చేస్తాను. ఇప్పుడు ఇది క్రాష్ కోర్స్ కదా, నేను మొత్తం డీటెయిల్డ్గా చెప్పలేను. ఓన్లీ మనం మోస్ట్ ఇంపార్టెంట్ MCQs మాత్రమే చూడగలుగుతాం. అదే స్పెషల్గా నేను క్లాసెస్ తీసుకుంటాను హిస్టరీకి, ఇలా వేరియస్ సబ్జెక్ట్స్కి, అక్కడ నేను ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So next, the fourth Anglo-Mysore War 1799 in which Tipu Sultan died. Of course Tipu Sultan ki British వాళ్ళకి అంటే మైసూర్కి తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళకి జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ గారు మరణిస్తారనమాట. సో ఎవరి టెన్యూర్లో జరుగుతుంది ఇది అంటే లార్డ్ వెల్లెస్లీ. లార్డ్ వెల్లెస్లీ ఈజ్ రిలేటెడ్ టు వాట్? సబ్సిడియరీ అలయన్స్. ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 వాజ్ పాస్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్, ఎవరి టెన్యూర్లో పాస్ అయింది? లార్డ్ హేస్టింగ్స్ టైంలో. అబాలిషన్ ఆఫ్ సతీ చాలా ఇంపార్టెంట్. అబాలిషన్ ఆఫ్ సతీ ఎవరు చేశారు అంటే లార్డ్ విలియం బెంటింక్. లార్డ్ విలియం బెంటిక్ ఈజ్ అ గుడ్ గవర్నర్ జనరల్. హీ యాక్చువల్లీ అబాలిష్డ్ సతీ ఇన్ 1829. ఎంత మంచి రీఫార్మ్ చెప్పాలంటే. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 వాజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి వచ్చింది కదా 1835లో, ఇంగ్లీష్లోనే ఉండాలి,
సెకండరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇవంతా కూడా అలా వచ్చింది కదా. ఎవరి టైంలో ఇంట్రడ్యూస్ చేశారు అంటే లార్డ్ విలియం బెంటింక్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ డల్హౌసీ. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ డల్హౌసీకి ఇంట్రడ్యూస్ చేశారు. రైల్వేస్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా in 1853 during the tenure of Lord Dalhousie. Revolt of 1857 took place during the tenure of చాలా ఇంపార్టెంట్ లార్డ్ క్యానింగ్. ఈ లార్డ్ క్యానింగ్ 1857 ముందు వరకు గవర్నర్ జనరల్ అనమాట. 1857 తర్వాత నుంచి వైస్రాయ్, ఆ గవర్నర్ జనరల్ని వైస్రాయ్ అనే పేరుతో పిలుస్తారు. సో లాస్ట్ గవర్నర్ జనరల్ ఫస్ట్ వైస్రాయ్ లార్డ్ క్యానింగే అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. లార్డ్ క్యానింగ్ బికేమ్ ద ఫస్ట్ వైస్రాయ్, ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఇన్ 1858. ఎందుకు 1857లో రివోల్ట్ వస్తుంది. రివోల్ట్ వచ్చాక బ్రిటిష్ ఆమె క్వీన్ ఉంది కదా, బ్రిటిష్ క్వీన్, ఆ అండర్లోనే మన ఇండియన్ టెరిటరీస్ అవన్నీ వస్తాయన్నమాట. సో ఆమె డైరెక్ట్ కంట్రోల్లో. సో ఆ గవర్నర్ జనరల్ అనే పోస్ట్ని వైస్రాయ్గా చేసేస్తారు అంతే. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 was passed during whose tenure? కౌన్సిల్స్ యాక్ట్స్ ఏంటిది? ఈ వైస్రాయ్ ఉంటారు కదా, ఈ వైస్రాయ్కి మెంబర్స్ అనమాట, పక్కన ఆయనకు సలహాలు ఇస్తూ ఆయన కౌన్సిల్లో మెంబర్షిప్స్కి ఒక్కొక్క కౌన్సిల్ యాక్ట్కి కొంచెం మెంబర్స్ని పెంచుకుంటూ రావడం, అలాంటి రిఫార్మ్స్ జరిగిందనమాట. సో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 ఎవరి టెన్యూర్లో పాస్ చేశారు అంటే లార్డ్ క్యానింగ్. Establishment of high courts at Calcutta, Bombay and Madras took place during ఎవరి టైంలో అంటే క్యానింగ్ టైంలోనే. Vernacular Press Act 1878 was passed during the tenure of Lord Lytton. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనమాట. అంటే మన వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, మన లోకల్ లాంగ్వేజెస్, వీటిలో ఎవరు న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్ ఇలా పబ్లిష్ చేసినా వాళ్ళది మొత్తం రద్దు చేస్తారనమాట. వాళ్ళ ప్రెస్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అంతా కూడా క్యాన్సిల్ చేసేస్తారు. అంత క్రూయల్గా చేశారు దిస్ లార్డ్ లిట్టన్ టైంలో. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 అంటే ఏదున్నా ఇంగ్లీష్లోనే ప్రచురించుకోవాలి, ఏ న్యూస్ పేపర్ అయినా మ్యాగజైన్స్ అయినా అన్నట్లు ఆ యాక్ట్ ఉద్దేశం అన్నమాట. ద ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అక్కర్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్. ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ ఎవరి టెన్యూర్లో జరిగింది అంటే రిప్పన్ టైంలో. అది ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు అప్పట్లో ఎలా ఉండేదంటే బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ జస్టిస్లు బ్రిటిష్ వాళ్ళకి న్యాయం చెప్పాలి, ఇండియన్స్కి చెప్పాలి. అలా కాకుండా ఇల్బర్ట్ బిల్లో ఇండియన్స్ కూడా బ్రిటిష్కి సంబంధించి బ్రిటిషర్స్కి జడ్జెస్గా ఉండొచ్చు అన్నట్లు చెప్పిందనమాట రిప్పన్ టైంలో. సో దానికి అగెయిన్స్ట్గా బ్రిటిష్ వాళ్ళు చాలా కాంట్రవర్సీ చేశారు. దట్ ఈస్ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఈజ్ అసోసియేటెడ్ విత్ లార్డ్ రిప్పన్. ఈయనేమంటారు? ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్, లార్డ్ రిప్పన్. పార్టిషన్ ఆఫ్ బెంగాల్ 1905 వాజ్ క్యారీడ్ అవుట్ బై, చాలా తెలిసిందే ఇది, కర్జన్. ఈ ముందు వాళ్ళు లార్డ్ అని తగిలించుకుంటారు, లార్డ్ అని ఉన్నా లేకపోయినా డజంట్ మ్యాటర్, వాళ్ళు లార్డ్ అని పిలుచుకుంటారు కాబట్టి మనం కూడా ఇక్కడ లార్డ్ కర్జన్, లార్డ్ రిప్పన్ ఇలా మనం చదువుకోవాల్సింది వస్తుంది. సో పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఎవరి టైంలో క్యారీ అవుట్ అయిందంటే కర్జన్ టైంలో. The Indian Universities Act 1904 was passed during the tenure of Lord Curzon టైంలోనే. Morley Minto reforms, Indian Councils Act 1909 were introduced during the tenure of Lord Minto II. అదే మింటో మార్లే రీఫార్మ్స్ అంటారు కదా, మింటో మార్లే రీఫార్మ్స్ అని దేన్ని అంటారు? 1909లో వచ్చిన ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్నే మార్లే మింటో రీఫార్మ్స్ అంటారు. దాంట్లో మింటో ఎవరు అంటే వైస్రాయ్, మార్లే వచ్చి హూ వాజ్ హీ? SOS, సెక్రటరీ ఆఫ్ స్టేట్. నెక్స్ట్, సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ అండర్. సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్ అంటే ఈ ఎలక్టరేట్స్లో ఏంటి అంటే, సపరేట్ అని అంటేనే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముస్లిమ్స్ అని ఉంది అంటే ముస్లిం రిప్రజెంటేటివ్సే ఉంటారు, వాళ్ళకి ముస్లిమ్సే ఓట్ చేయాలి. అలాగా సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ పార్సీస్ అన్నారనుకోండి, పార్సీ వాళ్ళే నిలుస్తారు రిప్రజెంటేటివ్స్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో ఎమ్మెల్యేలు ఎంపీలుగా వాళ్ళకు ఓట్ చేసే కమ్యూనిటీ కూడా పార్సీసే ఉండాలి.
అలా అన్నమాట. ఎంత బాగా విడగొట్టారు చూడండి ఈ బ్రిటిషర్స్. సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909. ఇలా సపరేట్ చేస్తూ లాస్ట్కి చాలా సపరేట్ ఎలక్టరేట్స్ లాగా వాళ్ళు తీసుకురావాలని చూస్తారు. సిక్స్కి, పంజాబ్లో సిక్కులు ఉంటారు కదా వాళ్ళకి, తర్వాత చాలా కమ్యూనిటీస్కి అనమాట. అంటే ఏంటి, డివైడ్ చేస్తూనే ఉండాలి మన ఇండియన్స్ని, వాళ్ళ యూనిటీని దెబ్బతీయాలి. దట్ వాజ్ దేర్ ఇంటెన్షన్. ద క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ క్యాల్కటా టు ఢిల్లీ ఇన్ 1911. సో ఫస్ట్ బ్రిటిష్ ఇండియాకి క్యాల్కటాలో ఒక ఫోర్ట్ని తయారు చేసుకొని అక్కడ క్యాపిటల్ లాగా పెట్టుకుని ఉండేవాళ్ళు, ఫోర్ట్ విలియమ్స్ అని. తర్వాత టైం అవుతూ ఉండే కొద్దీ ఢిల్లీకి షిఫ్ట్ చేస్తారనమాట వాళ్ళ క్యాపిటల్ని. ఏ ఇయర్లో అంటే 1911లో. సో ఆ 1911లో ఎవరి టెన్యూర్షిప్లో జరిగింది అంటే లార్డ్ హార్డింగే టూ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 వాజ్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ చేమ్స్ఫర్డ్. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ అంటారు కదా, దాంట్లో చేమ్స్ఫర్డ్ ఎవరు, వైస్రాయి. మాంటేగ్ వచ్చి SOS, సెక్రటరీ ఆఫ్ స్టేట్. ద జలియన్వాలా బాగ్ మసాకర్ అక్కర్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్, చాలా క్రూయల్, చాలా వెరీ బార్బేరియస్ ఇన్సిడెంట్ ఇది మన హిస్టరీలోనే. ఈ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ పైన చేసింది ద జలియన్వాలా బాగ్ మసాకర్ 1919లో. ఎవరి వైస్రాయ్షిప్లో అంటే ఈ చెమ్స్ఫర్డ్ వైస్రాయ్షిప్లోనే. The Government of India Act 1935 was passed during the tenure of 1935 యాక్ట్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఎవరి టెన్యూర్లో పాస్ అయింది అంటే లిన్ లిత్గో. ద క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎవరి టెన్యూర్లో లాంచ్ చేశారు అంటే లిన్ లిత్గో టెన్యూర్లోనే. క్యాబినెట్ మిషన్ 1946 ఇండియాకి వచ్చింది కదా 1946లో. ఎవరి టెన్యూర్లో వచ్చింది అంటే లార్డ్ వేవెల్. అప్పుడు లార్డ్ వేవెల్ ఉన్నాడు. వేవెల్ ప్లాన్ అని ఒకటి వస్తుంది, అప్పుడు కూడా వేవెలే అనమాట. ద మౌంట్ బ్యాటన్ ప్లాన్ 1947 వాజ్ అనౌన్స్డ్ బై, ఎవరు అనౌన్స్ చేశారు, లార్డ్ మౌంట్ బ్యాటన్. ఆ ప్లాన్ ఏంటి, ఇండియా అండ్ పాకిస్తాన్ అనే 2 టెరిటరీస్ని ఫామ్ చేస్తున్నాం అని వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. అదే మౌంట్ బ్యాటన్ ప్లాన్. ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వాజ్ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ లార్డ్ మౌంట్ బ్యాటన్. హూ ఎండెడ్ ద డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ బెంగాల్, ఇది ఇంపార్టెంట్. డ్యూయల్ గవర్నమెంట్ ఎవరు ఎండ్ చేశారు అంటే వారెన్ హేస్టింగ్స్. ఎవరు బిగిన్ చేశారు అంటే లార్డ్ క్లైవ్ ఈ డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ని బెంగాల్లో ఇంట్రడ్యూస్ చేశాడు. ద ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ వారెన్ హేస్టింగ్స్. ద కార్న్వాలిస్ కోడ్ 1793 ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రిఫార్మ్స్, ఇది ఇంపార్టెంట్. జ్యుడిషియరీ అండ్ సివిల్ సర్వీసెస్లో రీఫార్మ్స్ తీసుకురావడానికి కార్న్వాలిస్ కోడ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ద థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ లార్డ్ కార్న్వాలిస్ టైంలోనే జరిగింది. ద సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది అంటే వెల్లెస్లీ టైంలో. ద ట్రీటీ ఆఫ్ అమృత్సర్ 1809 విత్ మహారాజా రంజిత్ సింగ్ వాజ్ సైన్డ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ లార్డ్ మింటో వన్. The third Anglo-Maratha War was fought during the tenure of Lord Hastings. The first Anglo-Burmese War took place under the tenureship of this person, Amherst. The suppression of thugs was mainly undertaken during the tenure of Lord William Bentinck. ఈ థీవ్స్ వాళ్ళది ఉంటుంది కదా, వాళ్ళని సప్రెస్ చేయడంలో విలియం బెంటిక్ చెప్పాలంటే హీ డిడ్ వండర్ఫుల్ రిఫార్మ్స్ లైక్ అబాలిషన్ ఆఫ్ సతీ, ఈ థగీ సిస్టమ్ని సప్రెస్ చేయడం అంతా అనమాట. ది అనెక్సేషన్ ఆఫ్ సింధ్ 1843 వాజ్ క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ లార్డ్ ఎలెన్బరో. నెక్స్ట్ ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ జరిగింది ఎవరి టెన్యూర్లో అంటే హార్డింగే 1. Anglo-Sikh War 2, the second Anglo-Sikh War resulted in annexation of Punjab during the during the Governor General Lord Dalhousie. Widow Remarriage Act, widowస్కి రీమ్యారేజ్ చేసుకోవచ్చు అనే యాక్ట్ ఎవరు పాస్ చేశారు అంటే డల్హౌసీ. Queen's Proclamation of 1858 was announced during the tenure of Lord Canning. అప్పుడు 1857 రివోల్ట్ అప్పుడు ఎవరున్నారు, క్యానింగ్ ఉన్నారు. సో ఇప్పుడు క్వీన్స్ ప్రొక్లమేషన్ జరిగింది కదా 1858లో, సో అప్పుడు కూడా క్యానింగే. ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ 1860 took place during Lord Canning. Establishment of the Archaeological Survey of India was initiated during the tenure of Canning.
Mayo College at Ajmer was established during the tenure of Lord Mayo. Famine Commission of 1880 was appointed during the tenure of ఎవరి టైంలో ఫెమైన్ కమిషన్ని అపాయింట్ చేశారు అంటే లిట్టన్. The Hunter Commission on Education was appointed during the tenure of Ripon. Indian National Congress was founded in 1885 during the tenure of Lord Dufferin. Age of Consent 1891 Act was passed during the tenure of Lord Lansdowne. మ్యారేజ్ ఏజ్కి కన్సెంట్ అనమాట అది. Calcutta Corporation Act 1899 reducing Indian representation was passed during Curzon. ఈ కర్జన్, లిట్టన్, తర్వాత ఇంకెవరున్నారు, కర్జన్, లిట్టన్, ఇంకా క్రూయల్లోకి క్రూయల్ వైస్రాయ్స్ కానీ గవర్నర్ జనరల్స్ కానీ అనుకోండి. దీస్ టూ పీపుల్ ఆర్ వెరీ క్రూయల్ అనమాట. ఇంకా అట్లానే గుర్తుపెట్టుకోండి. ఏదైనా మంచిగా మన ఇండియాలో జరిగింది అంటే ఆప్షన్స్లో వీళ్ళిద్దరూ ఉంటే ఎలిమినేట్ చేసేయండి. ఏదైనా బ్యాడ్ ఇంటెన్షన్తో, ఇప్పుడు చూడండి వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లిట్టన్ పాస్ చేశాడు మనల్ని సప్రెస్ చేయడానికి, మన వెర్నాక్యులర్ న్యూస్ పేపర్స్ని అసలు కంప్లీట్గా బ్యాన్ చేసేయడానికి. ఎవరు చేశారు అంటే లిట్టన్. కర్జన్ ఏం చేశాడు, పార్టిషన్ ఆఫ్ బెంగాల్ కంప్లీట్గా మనల్ని విడగొట్టాలి, పార్టిషన్ని హిందూ ముస్లిమ్స్ మధ్య డివైడ్ తీసుకొని మనలో మనకే గొడవలు పెట్టాలి అని స్టార్ట్ చేసింది ఎవరు అంటే కర్జన్. సో ఏదైనా బ్యాడ్ ఇంటెన్షన్స్తో చేస్తే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారనమాట. అలా అని అన్నిటికీ వీళ్ళే ఆన్సర్స్ అవ్వరు, అంటే నేను కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్తున్నాను. ద ఫార్మేషన్ ఆఫ్ ద ముస్లిం లీగ్ 1906 took place during the tenure of Lord Minto II. The Delhi Darbar of 1911 was held during the tenure of ఢిల్లీ దర్బార్ జరిగింది 1911లో. ఎవరి టెన్యూర్లో అంటే హార్డింగే టెన్యూర్లో. The Home Rule Movement 1916 started during the tenure of Lord Hardinge. Rowlatt Act 1919 was passed during the tenure of Chelmsford. Rowlatt Act కూడా నాట్ అ గుడ్ యాక్ట్. సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ అపాయింట్ అయింది ఎవరి టెన్యూర్షిప్లో అంటే ఇర్విన్ టైంలో. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931 was signed during the tenure of Lord Irwin. పూనా ప్యాక్ట్ ఎవరి టెన్యూర్షిప్లో జరిగింది అంటే విల్లింగ్టన్. క్రిప్స్ మిషన్ 1942 came to India during the tenure of Linlithgow. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 మేడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో 1833లోనే ఇది ఇంపార్టెంట్. చార్టర్ యాక్ట్ 1833 కూడా చాలా ఇంపార్టెంట్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేశారనమాట. అప్పుడు ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారు అంటే విలియం బెంటింక్. ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ విలియం బెంటిక్. సెకండ్ ఆంగ్లో బర్మీస్ వార్ ఎవరి టెన్యూర్షిప్లో జరిగింది అంటే డల్హౌసీ. ఇంట్రొడక్షన్ ఆఫ్ ద టెలిగ్రాఫ్ సిస్టమ్, ఇది ఇంపార్టెంట్. టెలిగ్రాఫ్ సిస్టమ్ కూడా 1853లోనే ఇంట్రొడ్యూస్ అయ్యింది. సో ఎవరి టెన్యూర్షిప్లో అంటే డల్హౌసీ టైంలోనే. 1853లోనే రైల్వేస్ కూడా ఇంట్రొడ్యూస్ అవుతుంది కదా. ఫస్ట్ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారు అంటే ముంబై టు థానే, మహారాష్ట్ర. రెండు మహారాష్ట్రలోనే ఉంటుంది. సో ముంబై టు థానే ఫస్ట్ రైల్వే లైన్ వేశారనమాట బ్రిటిష్ కాలంలో. ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ రూల్ ఎండెడ్ ఇన్ ఇండియా అండర్ విచ్ వైస్రాయ్ ఎవరి వైస్రాయ్షిప్లో ఎండ్ అయింది ఈస్ట్ ఇండియా రూల్ అంటే క్యానింగ్లో, అంతే కదా. 1857 రివోల్ట్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ పోతుంది. 1858 నుంచి డైరెక్ట్గా క్వీన్ అండర్టేకింగ్లోకి వచ్చేస్తుంది అనమాట మన ఇండియన్ టెరిటరీస్ అంతా. నెక్స్ట్, ద ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ బిగాన్ టు బీ హెల్డ్ ఇన్ లండన్ ఇన్ 1855 డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం స్టార్ట్ అవ్వబడింది ఎప్పుడు అంటే లండన్లో 1855 నుంచి, డల్హౌసీ టైం నుంచి. ఆ డల్హౌసీనే కదా 1856లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ తీసుకొని వస్తారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892 వాజ్ పాస్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ఎవరి టెన్యూర్షిప్లో పాస్ చేశారు లాన్స్డౌన్ టెన్యూర్షిప్లో. ద రిపీల్ ఆఫ్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వాజ్ క్యారీడ్ అవుట్ బై, చూడండి రిప్పన్ మంచ్ అతను.
లిట్టన్ ఇంట్రడ్యూస్ చేశాడు కదా. నేనేం చెప్పాను, లిట్టన్ ఈజ్ నాట్ అ గుడ్ గవర్నర్ జనరల్ కదా. ఆయన ఏం చేశాడు, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని పాస్ చేస్తాడు. తర్వాత రిప్పన్ వచ్చి ఆయన టెన్యూర్షిప్లో ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని రిపీల్ చేసేస్తారనమాట. సో హీ ఈజ్ ద వన్ హూ రిపీల్డ్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. హూ ఈజ్ దట్ పర్సన్? లార్డ్ రిప్పన్. పార్టిషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ యానల్డ్ ఇన్ 1911 డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ఈ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఎవరు స్టార్ట్ చేస్తారు? నేనేం చెప్పాను, ఈ కర్జన్ స్టార్ట్ చేస్తాడు. లాస్ట్కి ఎంతో ప్రొటెస్ట్, ఎంతో గొడవలు ఎన్నో జరిగాక 1911లో ఫైనల్గా లేదు, పార్టిషన్ చేయడం లేదు అని యానల్ చేసేస్తారనమాట. అంటే క్యాన్సిల్ చేసేయడం. ఎవరు చేస్తారు అంటే హార్డింగే 2. నెక్స్ట్, సెడిషియస్ మీటింగ్స్ యాక్ట్ 1907 వాజ్ పాస్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ మింటో 2. సెడిషన్ అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అగెయిన్స్ట్గా మన ఇండియన్స్ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఏమైనా రాసిన, న్యూస్ పేపర్స్లో, మ్యాగజైన్స్లో పబ్లిష్ చేసినా, ఏమైనా స్పీచెస్ ఇచ్చినా కూడా ఇవంతా సెడిషన్ కిందకు వస్తుంది. అసలు ఆ సెడిషన్ కిందకు వచ్చి చాలా క్రూయల్గా వాళ్ళకి పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో దానికి సంబంధించి ఈ మింటో 2 ఆ యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ మింటో 2 ఉన్నాడు వైస్రాయ్గా. నెక్స్ట్, ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 వాజ్ పాస్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ హార్డింగే. ద ఇంట్రొడక్షన్ ఆఫ్ డయార్కీ ఇన్ ప్రావిన్సెస్ వాజ్ అ ఫీచర్ ఆఫ్ విచ్ యాక్ట్? ఏ యాక్ట్? డయార్కీ అంటేనే మనకేం గుర్తు రావాలి? 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఎవరి టెన్యూర్లో? లార్డ్ చెమ్స్ఫర్డ్స్ టెన్యూర్లో. ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ బిగాన్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గాంధీజీ గారు స్టార్ట్ చేస్తారు కదా. ఎవరి టెన్యూర్షిప్లో? ఆ టైంలో ఉన్న వైస్రాయ్ ఎవరు అంటే చెమ్స్ఫర్డ్. ద చౌరీ చౌరా ఇన్సిడెంట్ 1922లో జరుగుతుంది కదా. పోలీస్ స్టేషన్ పైన, చౌరీ చౌరాలో పోలీస్ స్టేషన్ పైన డైరెక్ట్ అటాక్ చేసేస్తారు. అక్కడ ఉన్న విలేజర్స్ అంతా కూడా చాలా కిల్లింగ్స్ అవన్నీ జరుగుతుంది. సో దీన్ని చూసి గాంధీజీ గారు ఏం చేస్తారు, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని విత్డ్రా చేసుకునేస్తారు, అంటే వెనక్కి తీసుకునేస్తారు. అందరూ ఇంకొకసారిగా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని స్టాప్ చేసేయాలి అని అనౌన్స్ చేస్తారనమాట. సో ఆ చౌరీ చౌరా ఇన్సిడెంట్ టైంలో ఉన్న వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ రీడింగ్. ఇది ఇంపార్టెంట్. ద సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ 1930 బిగాన్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ఎవరి టెన్యూర్షిప్లో సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది అంటే ఇర్విన్ టైంలో. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931లో జరుగుతుంది కదా. ది ఓన్లీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ విచ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అండ్ గాంధీజీ బోత్ పార్టిసిపేటెడ్ అనమాట. ఫస్ట్ దాంట్లో ఐఎన్సీ పార్టిసిపేట్ చేయలేదు, మళ్ళీ థర్డ్ జరిగిన దాంట్లో కూడా ఐఎన్సీ పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే కొన్ని సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు బ్రిటిషర్స్ వాళ్ళు. సో ఓన్లీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మన ఐఎన్సీ అండ్ గాంధీజీ పార్టిసిపేట్ చేసింది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో ఎవరి టెన్యూర్షిప్లో జరిగింది అంటే విల్లింగ్టన్ టెన్యూర్షిప్లో. Provincial autonomy was introduced under the Government of India Act 1935 during the tenure of provincial autonomy వచ్చింది 1935 యాక్ట్లో, అది ఉంది ఆ ప్రొవిజన్. సో ఎవరున్నారు ఆ టైంలో వైస్రాయ్గా అంటే లిన్లిత్గో. ది ఆగస్ట్ ఆఫర్ 1940 వాజ్ అనౌన్స్డ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్. ఆగస్ట్ ఆఫర్ చేస్తారు. మళ్ళీ కూడా ఏం చేస్తారు అంటే మేము డొమినియన్ స్టేటస్ ఇస్తాము, మీకు ఈ స్టేటస్ ఇస్తాము, ఆ స్టేటస్ ఇస్తాము అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అని మాత్రం చెప్పరు. మౌంట్ బ్యాటన్ ప్లాన్ వచ్చేంత వరకు కూడా మనకు కంప్లీట్ ఇండిపెండెన్స్ అని వీళ్ళు క్లియర్గా చెప్పరనమాట ఈ బ్రిటిష్ వాళ్ళు. సో ఈ ఆగస్ట్ ఆఫర్ కూడా అలాంటిదే, డొమినియన్ స్టేటస్ ఇస్తాము అలా అనమాట. సో ఎవరున్నారు ఆ టైంలో వైస్రాయ్ అంటే లిన్లిత్గో ఉన్నారు. ద వేవెల్ ప్లాన్ 1945 వాజ్ ప్రపోజ్డ్ బై, ఎవరు ప్రపోజ్ చేశారు అంటే లార్డ్ వేవెల్. ద రాట్క్లిఫ్ బౌండరీ కమిషన్ దేనికి సంబంధించింది? ఇండియా పాకిస్తాన్ని బౌండరీ డివైడ్ చేస్తూ అసలు ఒక పర్పస్ లేకుండా, ఒక క్లారిటీ లేకుండా, ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బౌండరీస్ గీసేశారు. ఎవరు అంటే ద రాట్క్లిఫ్ బౌండరీ కమిషన్ 1947. ఎవరు ఆ కమిషన్కి చైర్మన్ అంటే రాట్క్లిఫే. ఎవరి వైస్రాయ్ షిప్లో జరిగింది అంటే మౌంట్ బ్యాటన్ టైంలో. నెక్స్ట్ 1857 రివోల్ట్ పైన చాలా ఇంపార్టెంట్ ఈ ఎంసీక్యూస్ అంతా కూడా. సో ఇది అయిపోయాక మనం ఎండ్ చేస్తాం లెక్చర్. 175 బిట్స్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇమీడియట్ కాజ్ ఏంటి రివోల్ట్ ఆఫ్ 1857కి అంటే ఎన్ఫీల్డ్ రైఫిల్ క్యాట్రిజెస్, అదే దాన్ని ఏమంటారు,
రైఫిల్ క్యాట్రిడ్జెస్ని సోల్జర్స్ని మన హిందూస్ అండ్ ముస్లిమ్స్ యొక్క రిలీజియస్ బిలీఫ్స్ పైన మనల్ని కించపరిచేటట్టు చేశారనమాట వాళ్ళు. సో దానికి అది ఒక ఇమీడియట్ కాజ్ అయ్యింది రివోల్ట్ చేయడానికి. నెక్స్ట్ రివోల్ట్ ఆఫ్ 1857 ఫస్ట్ ఎక్కడ బ్రేక్అవుట్ అయ్యింది అంటే మీరట్లో, యూపీలో, ఉత్తరప్రదేశ్లో. డేట్ చాలా ఇంపార్టెంట్. 10th May 1857లో స్టార్ట్ అయిపోయింది రివోల్ట్ ఆఫ్ 1857 మీరట్లో. ఫస్ట్ సోల్జర్ హూ రెఫ్యూజ్ టు యూజ్ ద గ్రీస్డ్ క్యాట్రిడ్జెస్, అదే ఏమంటారు కౌ ఫ్యాట్తో పోర్క్ ఫ్యాట్తో చేసిన గ్రీస్ చేసిన క్యాట్రిడ్జెస్ని వాళ్ళు బైట్ చేసి ఫైర్ చేయాలన్నమాట క్యాట్రిడ్జెస్ని. సో అక్కడ మన రిలీజియస్ బిలీఫ్స్కి చాలా అగేన్స్ట్ కదా ఇవంతా. సో ఆ ఒక ఫస్ట్ సోల్జర్ ఇలాంటి యాక్టివిటీస్ని మేము చెయ్యము అని రెఫ్యూజ్ చేసింది ఎవరు అంటే చాలా ఇంపార్టెంట్ మంగల్ పాండే. మంగల్ పాండే ఈజ్ ద ఫస్ట్ సోల్జర్ టు రివోల్ట్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్ అండ్ పేవ్డ్ వే ఫర్ రివోల్ట్ ఆఫ్ 1857 అని చెప్పాలి. ఎక్కడ అంటే ఆ బ్రిటిష్ ఆఫీసరు బ్యారక్పూర్లో. ద ముఘల్ ఎంపరర్ డిక్లేర్డ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద రివోల్ట్ ఎవరు అంటే బహదూర్ షా జాఫర్. హూ లెడ్ ద రివోల్ట్ అట్ కాన్పూర్, ఇవి ఇంపార్టెంట్. కాన్పూర్లో, లక్నోలో, తర్వాత ఝాన్సీలో ఎవరెవరు లీడ్ చేశారు అనే పర్సనాలిటీస్ పేరు ఇంపార్టెంట్. కాన్పూర్లో లీడ్ చేసింది వచ్చి నానా సాహిబ్. లక్నోలో ఎవరు లీడ్ చేశారు రివోల్ట్ ఆఫ్ 1857ని? బేగం హజరత్ మహల్. రివోల్ట్ అట్ ఝాన్సీలో ఎవరు రివోల్ట్ చేశారు? ద గ్రేట్ రాణి లక్ష్మీబాయి, గ్రేటెస్ట్ ఎవర్ విమెన్ వారియర్ అని చెప్పాలంటే. కువార్ సింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రీజియన్? బీహార్లో 1857 రివోల్ట్కి సంబంధించి లీడ్ చేసిన ఆయన కువార్ సింగ్ అనమాట. తాత్యా తోపే వాజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్, ఎవరికి క్లోజ్గా అసోసియేట్ అయ్యారు అంటే నానా సాహిబ్కి. ద బ్రిటిష్ ఆఫీసర్ హూ సప్రెస్డ్ ద రివోల్ట్ ఇన్ ఢిల్లీలో ఈ రివోల్ట్ జరుగుతోంది కదా, సప్రెస్ చేస్తారు కదా ఇంకా బ్రిటిషర్స్, ఎవరు అంటే జాన్ నికోల్సన్. రివోల్ట్ ఆఫ్ 1857 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిపాయి ముటిని అంటారు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎవరన్నారు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని? విడి సావర్కర్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని డిక్లేర్ చేశారు రివోల్ట్ ఆఫ్ 1857ని. గ్రేట్ రివోల్ట్ అని కూడా అంటారనమాట. ఈ 3 పేర్లు ఉన్నాయి రివోల్ట్ ఆఫ్ 1857కి. విచ్ రీజియన్ రిమైన్డ్ లార్జ్లీ అన్ఎఫెక్టెడ్ డ్యూరింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857? పంజాబ్లో అంత లేదు 1857 రివోల్ట్. తర్వాత ఈ 57 రివోల్ట్ మెయిన్గా కన్ఫైన్ అయింది ఎక్కడ అంటే ఆ ఢిల్లీ అండ్ చుట్టుపక్కల రీజియన్, నార్థన్ రీజియన్స్ అండ్ సెంట్రల్ ఇండియాలో మాత్రమే ఇవి కన్ఫైన్ అయ్యి ఉందన్నమాట. మళ్ళీ మన మద్రాస్, బాంబే ఇక్కడంతా కూడా స్ప్రెడ్ అవ్వలేదు 1857 రివోల్ట్. సో 1857 రివోల్ట్ 1855లో సప్రెస్ చేసేసారు, ఎండ్ అయిపోయింది. ఆఫ్టర్ ద రివోల్ట్ మొఘల్ ఎంపరర్ వాజ్ ఎక్సైల్డ్ టు, పంపించేస్తారు కదా ఆయన్ని. మొఘల్ ఎంపరర్ ఎవరిని డిసైడ్ చేశారు? ది అల్టిమేట్ లీడర్ హూ విల్ లీడ్ ద ట్రూప్స్ అన్నట్లు ఎవరు అంటే బహదూర్ షా జాఫర్ని ఎన్నుకున్నారు కదా. ఆయన ఏం చేశారు రివోల్ట్ అయిపోయాక ఈ బ్రిటిష్ వాళ్ళు? రంగు అంటే ఏంటంటే బర్మాలో ఉంది. బర్మా అంటే ఇప్పుడున్న మయన్మార్ ఉంది కదా, అక్కడికి ఆయన్ని డిపోర్ట్ చేస్తారనమాట, అంటే ఎగ్జైల్కి పంపించేస్తారు. ద పాలసీ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ వాజ్ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ద రివోల్ట్ అండ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై, అంతే కదా, వన్ ఆఫ్ ద ఝాన్సీలో కూడా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ వల్లనే రాణి ఝాన్సీ లక్ష్మీబాయి రివోల్ట్ చేస్తారు బ్రిటిషర్స్ పైన. సో అది ఏంటి అంటే ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అనేది. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ట్రాన్స్ఫర్డ్ పవర్ ఫ్రమ్, ఎక్కడి నుంచి పవర్ ట్రాన్స్ఫర్ అయింది? ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కి డైరెక్ట్గా పవర్ ట్రాన్స్ఫర్ అయిందనమాట. ఆఫ్టర్ 1858 ద డెసిగ్నేషన్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆల్సో బికేమ్, అదే నేను చెప్పాను కదా 1858 రివోల్ట్ తర్వాత గవర్నర్ జనరల్స్ అని పిలువబడే వాళ్ళని ఇప్పుడు వైస్రాయ్స్గా చేసేస్తారు, వైస్రాయ్స్ అని పిలువబడతారు. ద రివోల్ట్ ఆఫ్ కాన్పూర్ వాజ్ సప్రెస్డ్ బై, కాన్పూర్లో ఎవరు సప్రెస్ చేశారు? ఢిల్లీలో ఎవరు? నికోల్సన్. కాన్పూర్లో ఎవరు సప్రెస్ చేశారంటే హ్యావ్లాక్. నెక్స్ట్ రివోల్ట్ అట్ లక్నో వాజ్ ఫైనలీ సప్రెస్డ్ బై, లక్నోలో సప్రెస్ చేసింది ఎవరు అంటే కోలిన్ క్యాంబెల్. ఝాన్సీలో సప్రెస్ చేశారు ఎవరు అంటే ఇది ఇంపార్టెంట్, హ్యూ రోస్.
Next, last but one MCQ for this session. Which of the following presidencies largely remained unaffected by the revolt of 1857? అస్సలు రివోల్ట్ ఆఫ్ 1857కి ఈ ప్రెసిడెన్సీకి సంబంధమే లేదనమాట. ఇక్కడ ఏమీ జరగలేదు. అక్కడ అంత పెద్ద రివోల్ట్ జరుగుతున్న బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్లో ఏమీ జరగలేదన్నమాట. పంజాబ్లో కూడా ఏం ఎఫెక్ట్ లేదు. ఎందుకు అంటే ఈ మోస్ట్ ఆఫ్ ది జమీందార్స్ వీళ్ళు ఉండేవాళ్ళు కదా, ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్, కొంతమంది బిజినెస్ మెన్, వీళ్ళందరూ కూడా ప్రో బ్రిటిష్ అనమాట. అంటే బ్రిటిష్కి సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఓన్లీ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్, పీజెంట్స్, ఫార్మర్స్ వీళ్ళు మాత్రమే బ్రిటిషర్స్ని అపోజ్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత ఇక్కడ 57 రివోల్ట్లో సోల్జర్స్ ఇలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళని అపోజ్ చేస్తూ వచ్చారు. సో ఆ పెద్ద హయ్యర్ క్లాస్ పీపుల్ అంతా కూడా మోస్ట్లీ, అందరూ కాదు బట్ మోస్ట్లీ బ్రిటిషర్స్కి సపోర్ట్గా ఉండేవాళ్ళు. నెక్స్ట్ లాస్ట్ MCQ. ద సిక్స్ అండ్ పఠాన్స్ లార్జ్లీ సపోర్టెడ్ ద బ్రిటిష్. అదే చెప్పాను కదా, డ్యూరింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 దే బిలాంగ్డ్ మెయిన్లీ టు పంజాబ్. ఈ సిక్కులు కొంతమంది, అందరూ కాదు, ఎప్పుడు కానీ జనరల్గా అందరినీ కలిపేయకండి. ఏ విషయాల్లో అయినా కూడా అందరూ ఉండరు. ఒక 70%, 80% ఇలా వీళ్ళకి బ్రిటిషర్స్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఈ సైడ్ బిజినెస్ చేస్తూ, తర్వాత కొంతమంది ఇప్పుడు అంతే బ్రిటిషర్స్తో టైఅప్ అయి ఉంటారు. దేనికైనా వాళ్ళ స్వలాభాల కోసం బ్రిటిషర్స్కి సపోర్ట్గా ఉండేవాళ్ళు అనమాట. అందుకని పంజాబ్లో రివోల్ట్ ఆఫ్ 1857 అంత ఎఫెక్ట్ లేదు. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే సెషన్. 175 MCQs మనం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్. ఐ హోప్ మీకు ఈ సెషన్ ఫ్రూట్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. అలా అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా. ఒకవేళ నేను ఇక్కడ ఎక్కడైనా మధ్యలో మిస్టేక్స్ చేస్తుంటే ప్లీజ్ కరెక్ట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.